హాయ్ ఫ్రెండ్స్. 16 నెలల పసిబిడ్డను 10 రోజులు ఒంటరిగా వదిలి టూర్‌కెళ్ళిన తల్లి. మనం ఇంట్లో అయితే 10 నిమిషాలు కూడా పాపనైనా, పిల్లలనైనా వదలని మనం, కానీ ఈ కసి ఏమంటారు, ఈ కసాయి తల్లి మాత్రం 16 నెలల పాపని 10 రోజులు ఒంటరిగా వదిలేసి టూర్‌కైతే వెళ్ళడం జరిగింది. 10 రోజులు పాపని టూర్‌కి వదిలి, అంటే అది కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందంటే దీని గుండె ఎంత గట్టిదో, అసలు ఇది మనిషేనా అని చెప్పేసి అయితే నాకు అనిపించిందనమాట. సో ఆహారం లేక అయితే ఇది తిరిగి వచ్చేసరికి అయితే పాపం మా పసిగుడ్డు అయితే చనిపోవడం జరిగింది. బట్ ఇది ఇంకా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. వెంటనే ఇంటికి 10 రోజులు బాగా తిరిగేసి ఇంటికొచ్చిన ఈమెకైతే ఆ కూతురు నిర్జీవంగా పడిపోవడం అయితే చూసిందనమాట. వెంటనే హుటాహుటిన అయితే పోలీసులకైతే కాల్ చేసింది. వాళ్ళు వచ్చి చూసి ఆ పాప చనిపోయింది అని చెప్పి అయితే కనిపెట్టడం జరిగింది. వెంటనే వాళ్ళైతే ఇంత పసిపాప అయినా కానీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి ఆ పాప ప్రాణం తీసుకోవడానికి, అంటే పోవడానికి కారణమైన తల్లిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో అయితే హాజరుపరిచారు. ఆమె తరఫున ఉన్న న్యాయవాది ఈమెకి మతిస్థిమితం లేదు అని చెప్పేసి అయితే చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్న జడ్జ్ కానివ్వండి, వేరే వాళ్ళు వాదోపవాదాలు అయితే విన్న తర్వాత అదంతా ఫేక్ అని, కావాలని తిన విలాసమైన జీవితంకి అడ్డుగా ఉంది అని చెప్పేసి ఆ పాపను వదిలేసేసి ఈమె టూర్కి వెళ్ళింది అని చెప్పేసి అయితే దర్యాప్తులో అయితే తెలిగింది. వెంటనే ఈమెకి ఎలాంటి బెయిల్ కానివ్వండి, ఏది కానివ్వండి, అసలు ఎలాంటి మాఫీ లేని శిక్షణ అయితే విధించారనమాట. ఇండియా కంటే కూడా అమెరికా చట్టాలు చిన్నపిల్లల మీద చిన్న చిన్న వాటిని చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటిది ఒక ప్రాణం తీసినందుకు ఏమిటికి ఎట్లా అంటే అసలు బయటికి రాకుండా ఉండేదైతే పంపించేశారనమాట. సో ఆ విధంగా అయితే మేము తీసుకెళ్ళి ఊసర్లెక్క పెట్టేస్తుంది అనమాట. కానీ పాప చనిపోయినందుకు కాదు, కానీ ఈమెకు శిక్ష విధించడం వల్ల గొల్లున ఏడ్చేసిందనమాట. సో ఇంత కసాయి తల్లికి ఇలాంటి శిక్ష అనేది కామన్. కానీ మన ఇండియాలో ఇలా అయితే ఏ తల్లి ఉండదు. ఒక 5 నిమిషాలు పాప పక్కకి వెళ్తేనే అరే ఎక్కడుంది అని వెతికే తల్లులున్న దేశం అంది. అలాంటిది, కానీ ఈ మధ్యలో కూడా కొన్ని చూస్తున్నాం. బట్ ఏదేమైనా ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ చిన్న పాపని అలా ఎలా వదిలేసి వెళ్ళిందో అట్లీస్ట్ కొంచెమైనా ఒక మాట్లాడద్దు. ఇంకా ఏదేమైనా ఈమెకైతే శిక్ష పడడం అయితే చాలా హర్షించాల్సిన విషయం. బట్ మన ఇండియన్ చట్టాల కంటే కూడా అమెరికా చట్టాలు అయితే చిన్న పిల్లలపైన చిన్నది అయినా కానీ చూస్తూ అయితే ఊరుకోదనమాట. ఈ విధంగా అయితే ఈమెకి శిక్ష పడిపోయింది. సో ఈ విధంగా అయితే ఏమైనా అరెస్ట్ చేసేసి జైలుకి అయితే పంపించేశారు. ఈమెకి యావజ్జీవ శిక్ష అయితే విధించడం జరిగింది. సో లైఫ్లో అయితే బయటికి రాకుండా అయితే లోపలే ఉండాల్సి వస్తుంది. బట్ ఆ చిన్న పాప మన ఆత్మకి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి పాపిష్టి దాన్ని కడుపులో పుట్టడం వల్లే మా పాప అయితే ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోయింది. చాలా 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 బాధగా అనిపించింది ఇది తెలిసినప్పటి నుంచి. బట్ ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ and have a nice day friends.